శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞానదీపిక. ఈ వీడియోలో కాలసర్పదోషం గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో కాలసర్పదోషం అనే సిరీస్లో కొన్ని విధములైనటువంటి కాలసర్పదోషాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో కాలసర్పదోషం అంటే ఏంటో తెలుసుకుందాం. కాలసర్పదోషం అంటే ఏంటో తెలుసుకుందాం. దీనికంటే ముందు కాలసర్పదోషం అంటే ఏమిటి? మొదటిసారి ఈ వీడియో చూసే వారి కోసం అసలు కాలసర్పదోషం అంటే ఏంటనే అంశం చిన్నగా డిఫైన్ చేసుకుందాం. అన్ని గ్రహాలు రాహువు, కేతు మధ్యలో చిక్కుకుపోతే దాన్ని కాలసర్పదోషం అంటాం. అంటే అన్ని గ్రహాలు రాహువు, కేతుకు మధ్యలో, రాహువు వెనక వైపు ఇలా ట్రాన్సిట్ అవుతూ ఉంటాడు. సో, అన్ని గ్రహాలు రాహువుకి, కేతుకి మధ్యలో చిక్కుకుని పోతే, లేదా కేతువుకి, రాహువుకి మధ్యలో చిక్కుకుని పోతే అప్పుడు దాన్ని కాలసర్పదోషం అంటాం. రాహువు లగ్నం మొదలుకొని వ్యయ స్థానం వరకు ఒక్కొక్క స్థానంలో ఉండి అన్ని గ్రహాలు రాహుకేతుల మధ్య చిక్కుకుపోతే ఒక్కొక్క స్థానంలో ఉన్నటువంటి రాహుకు ఒక్కొక్క పేరు ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో తెలుసుకునే అంశం పద్మకాల సర్ప దోషము. అంటే లగ్నం నుంచి రాహువు పంచమంలో ఉండి, కేతువు ఏకాదశంలో ఉండి, మిగతా అన్ని గ్రహాలు రాహుకేతుల మధ్య చిక్కుకుని పోతే అప్పుడు దాన్ని పద్మకాల సర్పదోషం అంటాం. అంటే లగ్నాత్ రాహువు పంచమంలో ఉండి, కేతు ఏకాదశంలో ఉండి, మిగతా అన్ని గ్రహాలు రాహుకి, కేతుకి మధ్యలో ఉంటే ఈ దోషం ఏర్పడుతుంది. ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాహువు పంచమంలోను, కేతు ఏకాదశంలోనూ ఉన్నాడు కాబట్టి, ఈ పంచమాన్ని, ఏకాదశాన్ని ముందు మెయిన్‌గా పాడు చేసేస్తారు. సో, జీవితంలో దానికి సంబంధించిన సక్సెస్ అనేది చాలా కష్టంగా దక్కుతూ ఉంటుంది. అది పద్మకాల సర్పదోషం. సో, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే, పంచమం ద్వారా ఏం తెలుసుకోవచ్చు మనం? సంతానము, పాండిత్యము, జ్ఞానము, అలా కోణస్థానం. అంటే సంతానం, పాండిత్యం, జ్ఞానం, వ్యాపారము. ఏకాదశం ద్వారా ఫుల్‌ఫిల్‌మెంట్ ఆఫ్ డిజైర్స్, లాభాలు, ఇటువంటివన్నీ తెలుసుకోవచ్చు. సో, ఈ పంచమంలో రాహువు, ఏకాదశంలో కేతువు ఉండి ఏర్పడినటువంటి ఈ పద్మకాల సర్పదోషం వల్ల సంతాన సంబంధిత సమస్యలు, అంటే సంతానం పుడతారు, వాళ్ళకి ఎదుగుదల లేకపోవడం, లేదా సంతానం కలగకపోవడం, రిపీటెడ్‌గా అబార్షన్స్ జరగడము, ఇటువంటి సమస్యలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి పద్మకాల సర్పదోషం వల్ల. ధన నష్టాలు, అంటే ఆర్థికంగా ఎప్పుడు నష్టపోతూ ఉంటారు, లేదా డబ్బులొస్తుంటాయి గానీ, అనవసరమైనటువంటి వాటికి డబ్బులు వ్యయం చేయడం, ఖర్చయిపోతూ ఉండడం. ఆర్థిక సంబంధిత సమస్యలు, ధన నష్టాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి పద్మకాల సర్పదోషం వలన. వ్యాపార నష్టము, లేదా వ్యాపారంలో అభివృద్ధి లేకపోవడం. వ్యాపారం స్టార్ట్ చేస్తారు కానీ అనుకున్న అభివృద్ధి ఉండదు. ముందుకు వెళ్తూ ఉండదు. లేదా వ్యాపారం నష్టపోవడం. ఒకళ్ళని నమ్మి వ్యాపారం స్టార్ట్ చేయడం, ఆ డబ్బులు నష్టపోవడం. ఇటువంటి సమస్యలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి పద్మకాల సర్పదోషం వలన. వైవాహిక జీవితంలో అసంతృప్తి, ఇబ్బందులు, అంటే ఇద్దరు ఎప్పుడు తగులాడుకోవడం, లేదా ఎప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్సెస్ ఉండడము, ఇద్దరి మధ్య గ్యాప్ ఎక్కువగా రావడము, ఇటువంటి సమస్యలు ఎక్కువగా కలుగుతుంటాయి. వైవాహిక జీవితంలో ఇబ్బందులు. తెలివి తక్కువ నిర్ణయాలు, అంటే ఒకళ్ళని నమ్మి డబ్బులు పెట్టడం, ఒకళ్ళని నమ్మి జీవితంలో స్టెప్స్ ఏయడం, ఇటువంటివన్నీ ఎక్కువగా కలుగుతూ ఉంటాయి పద్మకాల సర్పదోషం వల్ల. అంటే తెలివి తక్కువగా నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. ఒకళ్ళ మీద నమ్మి నిర్ణయం తీసుకొని నష్టపోతూ ఉంటారు. ఈ సమస్యలన్నీ కలుగుతూ ఉంటాయి. మరి ఎక్కువగా ఈ సమస్యలు ఎప్పుడు కలుగుతుంటే రాహు మహాదశలో కానీ, కేతు మహాదశలో కానీ ఎక్కువగా రు ఈ ఎక్స్‌పీరియన్సెస్ అనేవి వస్తుంటాయి. అనుభవాలనేవి వస్తూ ఉంటాయి. మరి దీనికి సొల్యూషన్ ఏమైనా ఉందా అనుకుంటే, రాహు, కేతుకి పూజ చేయించుట. రాహు, కేతు పూజ చాలా గుళ్ళల్లో చేస్తూ ఉంటారు. దానికంటే ఇంకా ప్రిడామినెంట్ రిజల్ట్స్, అంటే చాలా మంచి రిజల్ట్స్ కావాలి, ఆ దోషం బాగా తగ్గిపోవాలి అని అనుకుంటే మాత్రము నాగప్రతిష్ఠ లేదా సర్ప సంస్కారం అంటారు. అవి కనుక కొన్ని గుళ్ళలో ప్రత్యేకంగా చేస్తుంటారు. ఆ గుళ్ళల్లోకి వెళ్ళి నాగప్రతిష్ఠ లేదా సర్ప సంస్కారం చేయించుకోవడం వలన ప్రిడామినెంట్ మంచి రిజల్ట్స్ చూస్తాం. బాగా నెగెటివ్ ఇంపాక్ట్స్ తగ్గిపోయి మంచి రిజల్ట్స్ చూస్తూ ఉంటాం. లేదంటే రాహుకేతు పూజ కూడా చేయించుకోవచ్చు. అది చేయించుకున్న తర్వాత, ఆ పూజ అనేది చేయించుకున్న తర్వాత ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎర్రని పూలతో పూజించుట, లేక నాగ ప్రతిమను ఇంట్లో పెట్టుకొని నాగాష్టోత్తరం చేయడం ద్వారా కూడా ఆ రెమెడీస్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు. ఆ ప్రాబ్లమ్స్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు. ఈ రెమెడీస్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్‌ని కంట్రోల్ చేయొచ్చు. ఫస్ట్ రెమెడీ అయితే ఏదైతే ఉందో రాహుకేతు పూజ చేయించుట, లేదా నాగప్రతిష్ఠ, లేదా సర్ప సంస్కారం అన్నాం గదా! అది కంపల్సరీగా చేయించిన తర్వాత ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎర్రని పూలతో పూజ చేయడం, లేదా నాగప్రతిమ ఇంట్లో పెట్టుకొని నాగఅష్టోత్తరం చేయడం. ఈ రెమెడీస్ చేయడం వల్ల ఆ వచ్చేటటువంటి దోషాలని, నెగెటివ్ ఇంపాక్ట్స్‌ని, ఇబ్బందుల్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కింద కనిపిస్తున్న నంబర్‌కి వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయండి. ఎవరైతే జ్యోతిష్యం కోసం నన్ను కాన్సల్ట్ చేయాలనుకుంటున్నారో కింద కనిపించే నంబర్ ద్వారా వాట్సాప్ ద్వారా నన్ను కాన్సల్ట్ చేయండి. ఆన్‌లైన్‌లోనే కన్సల్టేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఆన్‌లైన్‌లోనే జ్యోతిష్యం నేర్పడం జరుగుతుంది. ఓం నమో నారాయణ.